హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం వడ్డీ రాయితీతో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇస్తున్న రుణ పరిమితిని పెంచేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 3 లక్షలుగానే ఉండగా దీన్ని 5 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. రైతులకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ పరిమితిని పెంచేసింది. ప్రస్తుతం ఈ లోన్ 3 లక్షలు ఉండగా 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు బయట అధిక వడ్డీ రేట్లతో అప్పులు చేయకుండా ఉండేందుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు వస్తాయన్నమాట. వడ్డీ రేట్లలో దాదాపు 4% సబ్సిడీతో లోన్లు ఉంటాయి. రైతుల కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లోనే ప్రారంభించింది. వ్యవసాయం సహా మత్స్య పశుసంవర్ధక రంగాల్లో స్వల్పకాలిక రుణాన్ని పొందొచ్చు. ఇక్కడ వ్యవసాయం సహా ఇతర అనుబంధ కార్యకలాపాలపైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, మార్కెటింగ్, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డులతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ అంతకుముందు గరిష్టంగా 1.60 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే లోన్ పొందొచ్చు. ఇప్పుడు పరిమితి పెంచిన నేపథ్యంలో ఈ పరిమితి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎకనామిక్ సర్వేలో కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ గురించి ప్రస్తావించారు. 2024 మార్చి వరకు చూస్తే 7.75 కోట్ల అకౌంట్లు యాక్టివ్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడ టోటల్ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 9.81 లక్షల కోట్లుగా ఉంది. స్కీమ్ పూర్తి వివరాల్ని అధికారిక వెబ్సైట్లో ఉంచొచ్చు. రైతుల కోసం ఇదే సమయంలో ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీని కింద దేశంలోనే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందనుంది. దీంట్లో భాగంగా ముందుగా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో చేపడుతున్నట్టు తెలిపారు. అయితే పీఎం కిసాన్ స్కీమ్ నగదు పెంపు దీని గురించి ఎటువంటి ప్రకటన లేదు. దాదాపు 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక్కడ గోదాములు, నీటిపారుదల సహా రుణ సౌకర్యాల కల్పన ఉంటుంది. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. మసూర్, కంది, మినుముల్ని కేంద్రం కొనుగోలు చేయనుంది. ఇంకా పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రకటించారు. పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్పై ప్రకటన చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్